అచ్చంపేట మండల కేంద్రంలోని చౌటుపల్లి గ్రామ సమీపంలోని డంపింగ్ యార్డ్ నుండి దుర్వాసన రావడంతో ఉన్నటువంటి పొలాల రైతులు రోగాల బారిన పడుతున్నారు. అచ్చంపేట పట్టణ కేంద్రంలోని మరియు చికెన్ సెంటర్ నుండి కోళ్ల చెత్త, జంతు కళేభారాలు మరియు చనిపోయిన వారి దుస్తులు, పరుపులు, అదేవిధంగా ఆసుపత్రిలో వాడేటువంటి అన్ని రకాల వ్యర్థ పదార్థాలు ఈ డంపింగ్ యార్డ్ లో ఉంచి కాల్చివేయడం జరుగుతుంది. ఈ తరుణంలో ఆ డంపింగ్ యార్డ్ నుంచి వచ్చే పొగ వల్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న రైతులు మరియు మూగజీవాలు రోగాల బారిన పడి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అచ్చంపేట మండల పరిధిలోని చౌటపల్లి గ్రామం సమీపాన ఒక డంపింగ్ యార్డ్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ డంపింగ్ యార్డ్లో అచ్చంపేటలో ఉన్నటువంటి చెత్త అన్నిటిని ఏర్కొచ్చి ఇక్కడ వేయడం జరుగుతుంది. ఈ చెత్తను సాయంత్రం పూట వెళ్ళేటప్పుడు వీటిని కాల్చి వేస్తారు. ఈ కాలవడం వల్ల పొగలేయడంతో పక్కన ఉన్నటువంటి రైతులకు శ్వాస ఆడక చాలా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా మూగజీవాలు కూడా ఊపిరి ఆడక అవి కూడా పడిపోతున్నాయి. ఇది ఎన్నిసార్లు ఉన్నతాధికారులకు, ఆర్డీఓలకు, ఎంఆర్ఓలకు విన్నవించుకున్నా, అదేవిధంగా కమిషనర్ని చెప్పినప్పటికీ చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారని చెప్పి రైతులు తమ యొక్క ఆవేదనను చెందుతున్నారు. వాడు అందువలన ఇక్కడ మాకు ఊపిరి ఆడతలేదు. ఇక్కడ మాకు పంట పొలాలకు కూడా, మూగజీవాలకు కూడా కుక్కలు ఎక్కువైపోయినాయి. ఇక్కడ ఒకరొకరు పోవాలన్నా కానీ కష్టమే ఉంది. ఇక్కడ ఒక మిషన్లు అనేది ఏర్పాటు చేస్తే మంచిగా ఉంటుంది. ధన్యవాదాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.